ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య. పద్మపాదుని భ్రమర గీతలు. పద్మపాదుడు వెంటనే కార్యోన్ముఖుడయ్యాడు. బుద్ధిమంతులైన కొంతమంది శిష్యులను గురుదేవుల యొక్క పార్థివ శరీరాన్ని రక్షించుటకై నియోగించాడు. ఎట్టి పరిస్థితులలోనూ గురుదేవుల యొక్క శరీరమునకు ఎట్టి ఆపద రాకూడదని తగు జాగ్రత్తలు చెప్పాడు. కనురెప్పపాటు వేయకుండా శరీరాన్ని రక్షించమని హెచ్చరించాడు. కొంతమంది శిష్యులను తీసుకొని తాను గురుదేవులను వెదుకు కొరకై బయలుదేరుచున్నానని తెలియచేశాడు. అనుకున్న ప్రకారం తక్కువ మంది శిష్యులతో పద్మపాదుడు దేశ సంచారం ప్రారంభించాడు. కొండలను అరణ్యాలను గాలించాడు. అక్కడ గురుదేవులు ఉండరని తెలిసిన ప్రయత్నలోపం జరగకూడదని అన్ని ప్రదేశాలకు తిరిగాడు. నెమ్మదిగా పక్కనే ఉన్న చిన్న గ్రామంలోనికి శిష్యులతో కూడిన పద్మపాదుడు ప్రవేశించాడు. గ్రామాల నుండి నగరంలోనికి ప్రవేశించాడు. భిక్షా సమయం అయింది. అందరికీ ఆకలి బాధిస్తుంది. నగరంలోని ఒక బ్రాహ్మణ దంపతులు పిండి వంటలతో తృప్తిపరిచారు. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. గృహ యజమాని అయిన బ్రాహ్మణుడు పద్మపాదునికి నమస్కరించి, మీది ఏ ఊరు, ఇచ్చటకు రాగల కారణమేమి అని కుశల ప్రశ్నలతో పాటు విషయాన్ని కూడా వినయంగా అడిగాడు. పద్మపాదుడు విప్రుని ఆశీర్వదిస్తూ, అయ్యా, మాది కాశీ క్షేత్రం. గురుదేవులను వెదుకుచు పలు ప్రాంతాలు తిరుగుచున్నాము. ఈ దేశాన్ని పరిపాలించు రాజుగారు ఎవరు? ఆయన పేరేమిటి? పండితులను ఆదరించి గౌరవించునా, లేదా ఆయనకు కళల మీద ఆసక్తి ఉందా లేదా అని ప్రశ్నలను సంధించాడు. అందుకు సమాధానంగా విప్రోత్తముడు, మహాత్ములారా, మా యొక్క రాజుగారి పేరు అమరకుడు, ధర్మాత్ముడు, కళాపోషకుడు, విద్యావంతుడు, గుణవంతుడు అన్నాడు. వయస్సులో పెద్దవాడైన యువకుని వలె కనిపిస్తాడు అన్నాడు. పద్మపాదుడు ఆశ్చర్యంతో, విప్రోత్తమ, మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ముసలివారు యువకుల వలె ఎట్లు కనిపిస్తారు అని అడిగాడు. అందులకు సమాధానంగా బ్రాహ్మణుడు జరిగిన విషయమంతా విపులంగా వివరించాడు. రాజుగారు వేట నిమిత్తమై అడవికి వెళ్ళుట, అచట మరణించుట, సేవకులందరూ దుఃఖసాగరంలో మునిగిపోవుట, ఆశ్చర్యకరముగా మహారాజు తిరిగి జీవించుట మొదలైన విషయాలను సమగ్రంగా తెలియజేశాడు. పద్మపాదునికి రహస్యం తెలిసింది. గురుదేవుల జాడ దొరికింది. వెంటనే రాజదర్శనం చేయాలని నిశ్చయించుకున్నాడు. గురుదేవుల విలాసం తెలిసింది. కానీ రాజదర్శనం సామాన్యం కాదు. అందుకు గాయక వేషమే సులభమని నిశ్చయించారు. అందరూ తమ యొక్క వేషభాషలను మార్చివేశారు. తంబూరాలు ధరించారు. పాటలు పాడుతూ వీధుల వెంట తిరుగుచున్నారు. వారి గానం వీణుల విందుగా ఉంది. కోకిలలు వాటి గానంతో తమ కంఠాన్ని కలుపుతున్నాయి. నెమళ్ళు జడ్జమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. వీరి యొక్క గానకళ ప్రవీణతను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. కొందరు ఆశ్చర్యంతో మూర్ఛపోయారు. చారుల ద్వారా ఈ విషయం రాజ అంతఃపురంలోకి చేరింది. వెంటనే అంతఃపుర కాంతలు తమ సేవకులను పంపించి గాయకులను సగౌరవంగా తీసుకొని రమ్మని ఆదేశించారు. సేవకుల ప్రార్థనను మన్నించి శిష్యులతో కూడా పద్మపాదుడు రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు. అచట తారలతో కూడిన చంద్రుని వలె రాజకాంతలతో కూడిన మహారాజును చూశారు. ఇరువైపులా కొందరు వింజామరలు విసురుతున్నారు. కొందరు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నారు. నవరత్న ఖచ్చితమైన సింహాసనంపై దేవేంద్రుని వలె మహారాజు ఆసీనులై ఉన్నారు. వచ్చిన గాయకులందరికీ ఉచిత ఆసనాలు చూపించారు. గాయకులందరూ తమ ఆసనాలపై కూర్చొని మహారాజును తదేకంగా చూస్తున్నారు. రాజుల్లో తమ గురుదేవులను వెదుకుచున్నారు. మహారాజు గారు అనుమతినిచ్చిన వెంటనే పద్మపాదాది శిష్య బృందం తంబూరాలను మీటుచు మొదట గురు ప్రార్థన చేశారు. తుమ్మెదల కుటుంబం నుంచి ఒక చిన్న తుమ్మెద విడిపోయి తమ తల్లిదండ్రులను, పెద్దలను, బంధువులను వెదుకుచున్నట్లుగా పాటలు అల్లి పాడుట ప్రారంభించారు. గాన మాధుర్యాన్ని, అర్ధ గౌరవాన్ని మహారాజు ఆస్వాదిస్తున్నాడు. ఓ తుమ్మెద రాజా, మనందరం మధువనంలో నివాసం చేస్తూ ఆనందంగా
హాయిగా సుఖశాంతలతో జీవించేవారము. మమ్ములను విడిచిపెట్టి మీరు ఎచ్చటకు వెళ్ళిపోయారు. మీరు లేని మేము జీవోత్సవాలుగా బతుకు సాగిస్తున్నాము. మీతో ఉన్న రోజులు మాకు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మీతో కలిసి ఉండే సౌఖ్యాన్ని, ఆనందాన్ని మాకు పంచండి. మా తప్పులను మన్నించండి. మమ్ములను అందరినీ విడిచి మీరొక్కరూ ఎక్కడో ఉండి రకరకాల పుష్పాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం న్యాయమా? ఓ భ్రమరరాజా, నీ ముందు మేమందరం చిన్న చిన్న కీటకముల వంటి వారం. మీ యొక్క మహిమతో మేమందరం మీ వంటి గొప్పవారం కాకపోయినా గౌరవంగా జీవిస్తున్నాము. మా యొక్క పూర్వపు కీటక రూపాన్ని ఇక్కడ ఎవ్వరూ గుర్తించలేరు. కానీ మాకు తెలుసును గనక కర్తవ్యం గలగచున్నాము. సుందరమైన ఉద్యానవనాన్ని విడిచిపెట్టి మీరు ఒక్కరు ఈ కీకారణ్యంలో నివసించుట తగునా? మధుకుల భూషణ, నీవు నివసిస్తున్న ఈ అరణ్యంలోని పుష్పాలలో సహజ సుందర కోమలత్వం లేదు, మధువులో మాధుర్యం లేదు. మీరు ఈ వనాన్ని విడిచిపెట్టి మన ఉద్యానవనానికి వచ్చేయండి. మీ కోరిక తీరింది కదా, మీ ప్రవృత్తి పండింది కదా, కడువు కూడా గడిచిపోతుంది. మన మధువనమే శాశ్వతమైనది. ఈ కారడవి దావాగ్ని వంటిది, దగ్ధమగు స్వభావం కలది. మీకు స్వేచ్ఛ ఉంది, తపన ఉంది, రెక్కలు ఉన్నాయి. రాజహంసవలే ఎగిరి మీ స్వస్థలానికి మీరు రాగలరు. ఓ భ్రమరమా, పాపభూయిష్టమైన ఈ మహా అరణ్యంలో ఎన్ని దినములు జీవించినా సుఖశాంతులు ఉండవు. ఇచ్చట ఉన్నవి అన్నీ ముండ్ల పొదలే. సూర్యరశ్మి కూడా ప్రవేశించని దట్టంగా అల్లుకొనిపోయి ఈ అడవి లతలతో అజ్ఞానాంధకారంతో నిండిపోయింది. అంధకార బంధురమైన ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి దివ్య జ్యోతిని సందర్శించండి. భ్రమరదీశ, నీవు కుల పెద్దవయ్యుండి మమ్ములను విడిచిపెట్టుట నీ వంటి వారికి తగదు. నీవు గొప్పదనుకొనుచున్న నీ నివాసము దగ్ధమగుటకు సిద్ధముగానున్నది. నీకు జరగబోవు ప్రమాదాన్ని నీవు గుర్తించాలి. కీరును సూచించు మా మాటలలోని సత్యాన్ని గ్రహించాలి. ఏ శరీరమైనా ఎంతకాలం స్థిరంగా ఉంటుంది? కావున ఓ తుమ్మెద, నీ యొక్క నివాసం కాలిపోవటకు సిద్ధంగా ఉంది. నీవు త్వరగా వచ్చి రక్షించుకోవాలి సుమా అని తుమ్మెదను ఆలంబనంగా తీసుకొని పద్మపాదాది శిష్యులు అమరక మహారాజు యొక్క శరీరంలోనున్న శంకరదేవులకు తమ కష్టాలను కన్నీళ్ల రూపంలో చూపిస్తూ జరగబోవు ఉపద్రవాన్ని పాటల రూపంలో వినిపిస్తూ మధురంగా విలపించారు. నృసింహస్తుతి. అజ్ఞానంలో జీవించే క్రిమికీటకాదులు కూడా తమ ఆత్మీయుల యొక్క ఎడబాటును భరించలేక బిగ్గరగా రోధిస్తాయి. ఆలోచనా పరులైన మానవులు దుఃఖానికి కారణమైన విషయాన్ని కనుక్కొని నివారణోపాయం తెలుసుకొని దుఃఖాన్ని అతిక్రమిస్తారు. గాయకులుగా వచ్చిన వారు సామాన్యులు కారని, మారువేషంలో ఉన్న ఆత్మీయ శిష్యులని అమరక మహారాజు యొక్క అంతరాంగం గుర్తించింది. గాయకులు వినిపించిన భ్రమర గీతలు అన్నియును మారుగా మహారాజు గుర్తు చేసుకున్నాడు. ఏదో ఉపద్రవం రాబోచున్నదని గ్రహించాడు. వెంటనే సింహాసనంలో కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే ఒరిగిపోయాడు. గాన మాధుర్యానికి రాజుగారు మైమరిచి ఉన్నారని రాజకాంతలు అనుకున్నారు. తాము కూడా గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ పరస్పరం చర్చించుకొనసాగారు. కానీ ఎంతసేపటికి రాజుగారు లేవకపోవుటచే అనుమానం వచ్చి పరీక్షించారు. రాజుగారిలో ఇప్పటి వరకు ఉన్న జీవకళ తగ్గిపోయింది. నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రవహించు వాయు ప్రచారం ఆగిపోయింది. నాడి దొరుకుట కష్టమైంది. ఏదో ప్రమాదం జరిగిందని మనస్సు కీడును శంకించింది. వెంటనే వార్తను మంత్రివర్యులకు తెలిపి తమ ఆందోళనను తెలియచేశారు. మంత్రులందరూ మహామంత్రిని వెంటబెట్టుకొని పరుగున అంతఃపురం చేరారు. ఆస్థాన వైద్యులు వివిధ రకములుగా పరీక్షించి చివరకు అమరక మహారాజు మృతి చెందినట్లు ప్రకటించారు. మహారాజుని ఏదో విధంగా రక్షించుకోవాలని అందరూ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని చింతించారు. రాజుగారి యొక్క విలాస చేష్టలను హావభావాలను గుర్తు చేసుకొనుచు రాజకాంతలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనాథ ప్రేత సంస్కారాలను రాజాజ్ఞ ప్రకారం విధి విధానంగా పూర్తి చేయుచున్న సేవకులు కొండలు, నదులు, వాగులు అన్నీ గాలించి తమ కార్యక్రమం పూర్తయిందని సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యారు.
వారికి ఆ సమయంలో కొండ గుహలో రాతి పలక వెనక రహస్యంగా దాచిన శంకర్ల వారి సజీవ కళేబరం వారి కంటపడింది. దానిని వారు మృతదేహంగా భావించి దహన సంస్కారాదులను చేయుటకు సన్నద్ధులయ్యారు. 1000 కండ్లతో కాపలా కాయిచున్న శంకర శిష్యులు ఎన్ని రకములుగా అవరోధములు చూపించినా రాజ సైనికులు అంగీకరించలేదు. చివరగా చితిని దహన సంస్కారానికి సన్నద్ధులయ్యారు. శిష్యులకు దూరంగా గెంటివేసి బలవంతంగా శంకర్ల వారి శరీరాన్ని చితిపై పరుండబెట్టారు. వెంటనే నిప్పు అంటించారు. తమ కనుల ఎదురుగా జరుగుతున్న ప్రమాదాన్ని శంకర శిష్యులు సహించలేకపోయారు. సజీవులైన గురుదేవులు సైనికుల యొక్క ఆజ్ఞతో కాలి బూడిద అయిపోవుచున్నారని బిగ్గరగా రోధించారు. చివరకు ఏమీ చేయలేక గురు స్తోత్రాలు చేశారు. గురునామస్మరణ చేశారు. గురుదేవులను జపించారు. చివరగా గురుదేవులను ధ్యానిస్తూ ఆకాశం వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. శిష్యులు చేసిన మంత్ర జపం ఫలించింది. దూరంగా ఆకాశం నుండి దివ్యమైన తేజస్సు వచ్చి శంకరాచార్యుల వారి శరీరంలోకి ప్రవేశించింది. శిష్యులు కంగారు పడుతూ నలుదిక్కులకు పరిగెత్తారు. గాఢ నిద్రలోనున్న శంకర్లు హఠాత్తుగా లేచి కూర్చున్నారు. ఇట్టి దృశ్యాన్ని ఇంతవరకు చూడని రాజభటులు భయంతో వణికిపోయారు. అచ్చటనున్న వారందరికీ పలు విధాలుగా దండాలు పెడుతూ దూరంగా పారిపోయారు. గురువుల దర్శనం అయినందుకు శిష్యులు ఆనంద తాండవం చేశారు. ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. కానీ వారి ఆనందం క్షణకాలం కూడా నిలవలేదు. రాజభటులు అంటించిన చితి కారణంగా అప్పటికే గురుదేవుల యొక్క చేతులు కాళ్ళు కాలిపోతున్నాయి. శిష్యులు దుఃఖంతో గొల్లుమన్నారు. యోగస్థితి నుండి శంకర్లు కూడా సహజ స్థితికి వచ్చారు. అప్పటికి కాళ్ళు చేతులు సగం వరకు కాలిపోయాయి. శిష్యులందరూ తమ గురుదేవుల పూర్వస్థితి వచ్చినట్లు అనుగ్రహించమని దేవతలను ప్రార్థించారు. తరుణోపాయాన్ని చూపించమని శంకర్లను కూడా ప్రార్థించారు. తనకు సహజంగా దేహం మీద అభిమానం మమకారం లేకపోయినా పూర్తి చేయవలసిన కార్యభారం అధికమగుగా ఉండట చేత శిష్యుల యొక్క కోరికను కూడా దృష్టిలో ఉంచుకొని శరీర స్వస్థత కలగచేయమని శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి అని ప్రారంభించి లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అను మకుటంతో 12 శ్లోకంతో లక్ష్మీ నరసింహస్వామిని చేయుతనీయమని ప్రార్థించారు. శంకర్ల ప్రార్థనకు లక్ష్మీ నరసింహస్వామి ఆలకించాడు. నిస్వార్థ బుద్ధితో కూడిన శంకర్ల అభిప్రాయంను అభినందించాడు. శంకర్ల యొక్క కోరికను అంగీకరించాడు. అంతే క్షణకాలంలో ఎండిన చెట్టు తిరిగి చిగురించినట్లుగా శంకర్ల కాళ్ళు చేతులు యథాస్థితికి వచ్చేశాయి. అగ్నిదేవుడు కూడా శంకరునికి చల్లదనాన్ని చేకూర్చి తన రుణాన్ని తీర్చుకున్నాడు. సహజ సౌందర్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన గురుదేవులను చూసి శిష్యులందరూ ఆనందంతో గంతులు వేస్తూ పాదాభివందనాలు చేశారు. మహారాజు యొక్క మరణ వార్తను రాజభక్తుడైన మహామంత్రి తట్టుకోలేకపోయాడు. రాజుగారి మరణానికి గాయకులకు ఏమైనా సంబంధం ఉన్నదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే గాయకులను వివిధ రకములైన ప్రశ్నలతో ప్రశ్నించాడు. వారు మాత్రం పాటలు మాత్రమే పాడారని, మహారాజుని ఏమీ చేయలేదని నిశ్చయానికి వచ్చాడు. అయితే గాయకుల యొక్క భ్రమర గీతను వినుచు రాజుగారు దేహత్యాగం చేయుట కాకతాళీయంగా జరిగిందని అనుకున్నాడు. దైవాన్ని ఎవరూ తప్పించలేరు కదా అని ఆలోచిస్తూ గాయకులకు స్వేచ్ఛనిచ్చి పంపించి వేశాడు. సురేశ్వరుడు సర్వకళా ప్రపూర్ణుడైన శంకర్లు పద్మపాదాది శిష్యగణంతో వెంటనే ఆ ప్రదేశం నుండి బయలుదేరారు. ఒక్కసారిగా ఆయనకు జరిగిన విషయమంతా గుర్తుకు వచ్చింది. మండన మిశ్రుల వారి ఇంట శాస్త్రవాదములు చేయుట, చివరకు ఉభయ భారతి కామకళను సంబంధించిన ప్రశ్నలకు సంబంధించుట జ్ఞప్తికి వచ్చి చిరునవ్వులు చిందించారు. గురుదేవులు తమలో తాము ఎందుకు నవ్వుచున్నారో ప్రక్కనే ఉన్న శిష్యులకు బోధపడలేదు. సంపూర్ణ విజయంను సాధించుటకై శిష్యగణంతో కూడిన శంకర్లు మండన మిశ్రుని నగరానికి బయలుదేరారు. కోరిన గడువు పూర్తి అగుచున్నది, ఇంకనూ శంకర్లు వచ్చినట్లుగా సమాచారం తెలియలేదు అని మండన మిశ్రుడు కూడా శంకరాచార్యుల వారి రాకకై ఎదురు చూస్తున్నాడు. ఒక శుభముహూర్తాన సనందాదులతో కూడిన సనకుని వలె శంకరాచార్య స్వామి మండన మిశ్రుని గృహంనకు చేరుకున్నారు. మనసును తలిచిన వెంటనే శిష్యగణంతో ఎదురుగా నిలిచిన గురుదేవులను చూచి ఆనందభరితుడయ్యాడు మండనుడు.
షోడశోపచారములతో పూజించాడు. అర్ఘ్యపాద్యములతో ఆయన యొక్క మార్గయాసాన్ని నివారింపచేశాడు. సద్గురుదేవ శంకరయతీంద్ర, నీ యొక్క కరుణా కటాక్షాదాలచే పరమేశ్వరుని యొక్క నిత్య సత్యమైన స్వరూపం తెలుసుకున్నాను. నా యొక్క గృహం, ధనం, సంపద అన్నీ మీకు స్వాధీనం చేస్తున్నాను. నేను మీ యొక్క సేవకుడును. మీరే నా యొక్క సర్వస్వం. మీ యొక్క ఆజ్ఞకు సర్వగా ఎదురు చూస్తున్నాను అని వినయ విధేయతలతో ప్రార్థించాడు. శంకర్లు తిరిగి మండనమిశ్రుల వారికి ఇంటికి వచ్చినట్లుగా క్షణకాలంలో నగరమంతా తెలిసిపోయింది. శంకర్ని చూచుటకై జనులు బారులు తీరి వచ్చి నమస్కారములు చేస్తూ నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీస్సులనందుకున్నారు. అదే సమయాన ఉభయభారతి సర్వాలంకర భూషితయై శంకర్ల ఎదుట నిలిచింది. సకల విద్యాస్వరూపుడా ఆచార్యదేవ, నీవు సర్వశాస్త్ర పారంగతుడవు. నీకు తెలియని విద్యలు లేవు. ముందు చెప్పిన విధంగా నేను మిమ్మల్తో వాదించుటకు సమర్థురాలను కాను. ఇక నాతో నీవు వాదింపవలసిన అవసరం ఏమీ లేదు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపంతో నున్న మీతో మానవ మాతృలైన నేను నీతో వాదించుటకు తగిన దానను కాదు. సూర్యుని ఎదుట ఎంతటి కాంతి అయినా వెలవెలపోతుంది. నా మాటలు నిజం. అపజయంను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నీతో వాదించి ఓడిపోయినందులకు నేను బాధపడట్లేదు, ఆనందిస్తున్నాను. మీ యొక్క సాన్నిధ్యంలో మాకు జ్ఞానోదయమైంది. అంతేకాదు, మీ యొక్క దివ్య దర్శనంతో నాకు శాప విమోచనం అయ్యింది. ఇక నేను నా యొక్క నివాసమైన సత్యలోకమునకు వెళ్ళుటకు మీ యొక్క ఆజ్ఞను, అంగీకారంను ప్రార్థిస్తున్నాను అంది. ఉభయభారతి యొక్క మాటలలోని సారాంశాన్ని శంకర్లు గ్రహించారు. శాస్త్రవాదనకు సంబంధం లేకుండగా తన ఓటమిని స్వయంగా సంతోషంగా అంగీకరించిందని తెలుసుకున్నారు. క్షణకాలం కనులు మూసుకొని ఉభయభారతి యొక్క నిజస్వరూపాన్ని తన యోగ దృష్టితో పరిశీలించి హృదయపూర్వకంగా నమస్కరించారు. అమ్మా భారతి, నీవు సర్వలోక సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు ఇల్లాలివైన సరస్వతీదేవి యొక్క అంశంలోని దానవు. నీ యొక్క జ్ఞానకాంతులు అజ్ఞానాంధకారాన్ని దూరం చేస్తున్నాయి. అంతేకాదు, పరమశివుని శ్రీ మహావిష్ణువుకు సోదరి వంటి దానవు. యోగులకు సర్వసిద్ధులను ప్రసాదించు మాతృస్వరూపినివి. సమస్త సంపదలు నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. లోకములను రక్షించు దానివి. జీవులను ముక్తిని ప్రసాదించు దానివి. జీవులకు ముక్తిని ప్రసాదించు శక్తి నీకు మాత్రమే ఉంది. స్థూల రూపంలో సృష్టి అంతా ఆక్రమించి సూక్ష్మ రూపంలో మానవ బుద్ధి క్షేత్రంలో నివసించు దానవు. భక్తులకు కోరిన విద్యలను ఇచ్చుదానవు. నీ యొక్క స్వరూపము విజ్ఞానమయం. లోకంలో యొక్క క్షేమం కొరకై నీవు భూలోకంలో జ్ఞాన రూపంలో శాశ్వతంగా నివసించవలేనని నా యొక్క సంకల్పము. నీ యొక్క జ్ఞానకాంతులతో అద్వైత విధి విహారములన్నీ వెలగొందుగాక అన్నారు. నేను స్థాపించబోవు స్థానములయందు శారదా అను నామంతో భక్తుల యొక్క కోరికలను తీర్చు కల్పవల్లివై జ్ఞానతత్వ రూపిణివై ప్రకాశించేదగాక అన్నారు. శంకరాచార్య వాళ్ళ కోరికను శారదాదేవి ఆనందంతో అంగీకరించి తదాస్తు అని పలికి సత్యలోకమునకు చేరింది. క్షణకాలంలో ఉభయభారతి శరీరం నుండి దివ్యజ్యోతి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. వచ్చిన వారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఉభయభారతి తన కర్తవ్యాన్ని ముగించుకొని వెళ్ళిపోయినందులకు మండన మిశ్రులు క్షణకాలం చింతించాడు. వెంటనే తాను ఆచరించవలసిన కర్మలను పూర్తి చేశాడు. ఇంతవరకు తనను ఆశ్రయించిన అగ్నిహోత్రాదులను, శృవాలను బ్రాహ్మణులకు దానం చేసి సర్వ రుణముల నుండి విముక్తుడై కడిగిన ముత్యం వలె ఉన్నాడు. తన జీవితం నుండి, లోకం నుండి ఉభయభారతి యొక్క నిష్క్రమణంతో మండన మిశ్రుల వారి ఓటమి రూఢి అయింది. ఓడిన వారు గెలిచిన వారి ఆశ్రమాన్ని స్వీకరించాలని నియమం ఉన్నప్పటికీ మండనుడు సహజంగా మనస్ఫూర్తిగా సన్యాస ఆశ్రమం స్వీకరించుటకు సర్వసన్నద్ధుడై ఉన్నాడు. పూర్వాశ్రమంలో తాను నిందించిన సన్యాసాశ్రమమే ఇప్పుడు పరమ పవిత్రముగా భావిస్తున్నాడు. మానసికంగా ఎప్పుడో సన్యాసి అయిపోయాడు. కానీ బాహ్య రూపంలో మాత్రం ఆశ్రమ స్వీకారం మిగిలి ఉంది. శాస్త్రీయ పద్ధతులతో ఆచార్య స్వామి నుండి ఆశ్రమ స్వీకారానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు మండన మిశ్రుడు.
ముందుగా గురుదేవుల పాదాలకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. గురుదేవుల ఎదుట గృహస్థాశ్రమ ధర్మ సూచకములైన శిఖా యజ్ఞోపవీతములను విడిచిపెట్టేశాడు. సద్గురుదేవులు ప్రసాదించిన కాషాయ వస్త్రాలను ధరించాడు. దండక మండలములను తీసుకున్నాడు. గురుదేవుల పాదములను స్పృశించి పరమ పవిత్రుడై నిలబడ్డాడు. ఆ క్షణంలో పూర్వాశ్రమ ధర్మములన్నీ అతనికి స్వప్నము వలె భాషించాయి. అంధకారమనే అరణ్యం నుండి వెలుతుర్లనే దివ్య లోకాన్ని ప్రవేశించినట్లుగా ఆనంద అతిశయంతో ఉన్నాడు. కాషాయాన్ని ధరించిన వెంటనే మండన మిశ్రునిలో దివ్యమైన తేజస్సు ప్రవేశించింది. మండన మిశ్రుని యొక్క పూర్వపు శిష్యులందరూ ఆశ్చర్యంగా చూస్తూ వారు కూడా సత్యంను గ్రహించి శంకరునికి శిష్యులై పాదాభివందనం చేశారు. అందరికీ శంకర్లే ఆచార్య స్వామి. పూర్వాశ్రమం మాయమైపోయింది. కొత్తగా సన్యాసాశ్రమం వచ్చింది. మానవ జీవితంలో ఇది మరొక జన్మ. పుట్టిన బిడ్డకు నామకరణం చేయాలి కదా. శంకరాచార్య స్వామి మండన్ని చూస్తూ సురేశ్వరాచార్య అన్నారు. అంతే. అప్పటి నుండి మండనుడు సురేశ్వరాచార్యుల వారు అయ్యారు. మహావాక్యోపదేశం. సన్యాస ఆశ్రమ స్వీకారం చేసిన శిష్యులకు మంత్రోపదేశం చేస్తారు. గృహస్థులకు కోరికలను తీర్చుకొనుటకై గణపతి, పంచాక్షరి, అష్టాక్షరి, త్రిపుర మొదలైన మహామంత్రాలని ఇస్తారు. సామాన్య గృహస్థులు ఆయా మంత్ర జపాదులతో అష్ట ఐశ్వర్యములను పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు. కోరికలను, సంసారంను, సర్వమును విడిచిపెట్టిన సన్యాసులకు పై మంత్రములతో పని లేదు. అందువలన వారికి సద్గురులు వేదాంత విచార సిద్ధాంత రూపమైన మహావాక్యములను ఉపదేశిస్తారు. అందువలన శంకరాచార్యుల వారు తన శిష్యుడైన సురేశ్వరాచార్యుల వారికి తత్వమసితి మహాకావ్యంను ఉపదేశించారు. అనగా సృష్టిలోని ప్రతి వస్తువు నీ యొక్క స్వరూపమే అని సామాన్యార్థము. రుణానుబంధ రూపమైన కర్మబంధాలను విడగొట్టి దుఃఖములను నశింపచేసి అఖండ ఆనందంను అందించు మహావాక్య అనుభూతితో సురేశ్వరుడు ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నాడు. శిష్యులను తమంత వాణిగా తయారు చేయాలని గురువులు సంకల్పిస్తారు. ఆత్మతత్వమును తెలుసుకొనుటయే మోక్షము. అది ఒకరు ఇచ్చినది కాదు. దానిని సంపాదించు మార్గమును శిష్యుడే గ్రహించాలి. అట్టి మోక్ష మార్గంను ప్రసాదించుటకై శంకర్లు ఉపదేశిస్తున్నారు. సురేశ్వరాచార్య, నిద్రలో మనకు రకరకములైన కలలు వస్తాయి. కనులలో ఉన్నంత వరకు అది సత్యమే. కల చెదిరి మెలకువ వచ్చిన తర్వాత కలలో అనుభవించినవన్నీ అసత్యములే కదా. అదేవిధంగా సంసారం కూడా పెద్ద కల వంటిది. తెరపై బొమ్మలు వచ్చి ఆడినట్లు భార్య, పిల్లలు మొదలైన పాత్రలు మనతో కలిసి ఆడుకుంటాయి. ఆ బొమ్మల మాటలకు మనం నవ్వుతాం, ఆనందిస్తాం, దుఃఖిస్తాం, కోపగించుకుంటాం. ఇదంతా నిజమే అనుకుంటే ఆనందాలు, దుఃఖాలు మనస్సుకు వశపరుచుకుంటాయి. ఇదంతా ఆట మాత్రమే, ఇది కళ అని గ్రహించినవాడు మన మనస్సుకి ఎట్టి బాధలు ఉండవు. కొన్ని పాత్రలు మనతో కలిసి జీవిస్తాయి. మరికొన్ని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కొత్త పాత్రధారి రాగానే సంతోషిస్తాము. పాత పాత్రధారి వెళ్ళిపోగానే బాధపడతాం, దుఃఖిస్తాం, ఏడుస్తాం. ఇదంతా జనన మరణ క్రీడ. ఈ విషయంలోని రహస్యాలను గ్రహించుటయే తత్వజ్ఞానం. జాగ్రత్ స్వప్న సుషుప్తి లక్షణ మదోవస్థాత్రయం చింతనే త్వయ్యేవానుగతే మితో వ్యభిచరత్ దిశంజ్ఞమజ్ఞానతః. చూచుచున్నది లేదు, ఈ శరీరం లేదు, జననం లేదు, మరణం లేదు. ఇవన్నీ మన యొక్క భ్రాంతియే. అన్ని కాలముల యందు ఉన్నది ఒక్కటే. దానినే ఆత్మ అంటారు. అదే నీవు. ఆత్మ వేరు, నేను వేరు అనుకోవడమే అవివేకం. చిరిగిపోయిన పాత వస్త్రాన్ని పారవేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగా ఆత్మస్వరూపం వృద్ధాప్యంతో కుంగి కృషించిన పాత శరీరాన్ని విడిచిపెట్టి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. సుఖదుఖాలు శరీరానికి సంబంధించినవి. దానిని ఆత్మకు అంటించుటకు ధర్మం కాదు. ఆత్మకు ఎట్టి ధర్మములు ఉండవు. సురేశ్వర, ఈ దేహం నాది, ఇంద్రియాలు నావి, దేహమే ఆత్మ, బుద్ధియే ఆత్మ, ప్రాణమే ఆత్మ అని అన్నిటి యందు ఆత్మను ఆరోపించకూడదు. ఇంద్రియాదులన్నీ జడ పదార్థములు, ఆత్మ చైతన్య స్వరూపము. ఈ విషయములను గ్రహించుటయే ఆత్మతత్వం. నాపీంద్రియాని కలుతాని చ సాధనాని గాత్రాదివత్ కథమమీషు
తవాత్మభావ నాయన. తత్వం అను రెండు పదములే జీవేశ్వరులు. పదములు వేరైనా అందుగల చైతన్యం ఒక్కటే. ఉపాధులకు అధిష్టానంలో ఏకత్వం ఉంటుంది. కుండ ఏర్పడుటకు మట్టి ఆధారం, కానీ మట్టి ఏర్పడుటకు ఆధారమేది? అందువలన కుండకు మట్టికి ఆధారం ఒక్కటే. సమస్త జీవులకు వస్తు ప్రపంచమునకు ఆధారం పరబ్రహ్మమే. శంకర్ల ఉపదేశాన్ని సురేశ్వర్లు శ్రద్ధగా వింటున్నారు. కానీ పూర్వాశ్రమంలోని శాస్త్రవాసనలు అతనిలోని మనస్సులోనే నిగూఢంగా ఉండిపోయాయి. అవి ఏకాగ్రతను ఇచ్చుటలేదు. అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. కానీ సద్గురువు ఎదుట అసత్యము పలకరాదని నిశ్చయించి తన మనస్సులోని అజ్ఞానం తొలగించమని ప్రార్థించుచు కొన్ని సందేహాలను గురుదేవులకు విన్నవించుకున్నాడు. గురుదేవా, జగత్తు అనున్నది లేదు, బ్రహ్మ పదార్థమే ఉన్నదని, అదియే సత్యమని బోధిస్తున్నారు. కానీ మనందరి కంటికి ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్న జగత్తును లేదు అనుట ఏ విధంగా కుదురుతుంది? అదేవిధంగా ఆత్మ పదార్థం ఎక్కడా కనిపించటలేదు, అది ఉంది అంటున్నారు. అనగా కనిపిస్తున్న దానిని లేదని, కనిపించని దానిని ఉన్నదని చెప్పుట ఏ విధంగా సాధ్యమవుతుంది అన్నాడు. సురేశ్వర, నీ ప్రశ్న సమంజసంగా ఉంది. మన మనస్సులో అనేక భావాలు పుడుతుంటాయి. కానీ పరమార్థ దశలో ఇట్టి భావాలనేవి లేవు. దానినే భ్రాంతి అన్నారు. భ్రాంతి వలన మనకు వివిధ రకములైన భావాలు కలుగుతున్నాయి. దీనిని రజ్జు సర్ప భ్రాంతి అన్నారు. సర్పమునకు కారణం త్రాడే. భ్రాంతి ఉన్నంత వరకు చీకట్లో ఉన్న తాడును చూసి పాము అనుకున్నాము. వెలుతురు వచ్చింది, అక్కడ త్రాడు కనిపించింది, పాము లేదు. ముత్యపు చిప్ప వెండి వలె కనిపించవచ్చు. ఒక మంచుగడ్డను చూస్తున్నాం, అదేమిటి అని పిల్లవాణిని అడిగితే మంచు అంటాడు. భ్రాంతి ఉన్నంత వరకు కార్యకారణ భావ సంబంధం ఉంటుంది. కుండ ఉన్నప్పటికీ దానికి కారణం మట్టి అని గ్రహించాం. కానీ కుండ యందు కూడా ఉన్నది మట్టి కదా. అదేవిధంగా ఉంగరం అనున్నది కారణం, బంగారం కార్యం. ఇచట బంగారమే ఉంగరం వలె కనిపిస్తుంది, కానీ అచట ఉన్నది బంగారమే. సముద్రంలో కెరటాలు కనిపిస్తాయి, కానీ అవి కూడా నీటి యొక్క సముదాయమే. సముద్రంలో కెరటం అనే పదార్థం వేరుగా లేదు కదా. అందువలనే సర్వభూతముల యందు ఆత్మస్వరూపమున్నదని వేదం చెప్తోంది. అన్ని శరీరాలలోనూ అనేక రకములైన ఆత్మలు లేవు, ఆత్మ ఒక్కటే. అదే అన్నింటా ఉంది. ఆత్మయే బుద్ధిని, అజ్ఞానాన్ని, ఇంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఈ మూడింటికి సాక్షి మాత్రమే ఆత్మ చైతన్యం. ఇది వేరు, అది వేరు అను భేదం మనం కల్పించుకున్నాము. అన్నింటా అభేదమే, అదే అద్వైతం. ఆత్మతత్వం తెలుసుకోవాలి అనే కోరిక అందరికీ కలగదు. కోరిక లేని వారికి తెలియచేయకూడదు సుమా. సర్వం పరబ్రహ్మ అని ప్రతి వానికి చెప్పకూడదు. దృఢమైన కోరిక, నమ్మకం, విశ్వాసం ఉన్నవారికి మాత్రమే అహం బ్రహ్మాస్మి అను వాక్యం యొక్క తత్వాన్ని, సర్వరూపాన్ని తెలియచేయాలి. మానసిక పరిపక్వత లేని వారికి తెలియచేసినచో వారికి బుద్ధి చాంచల్యం జరిగే ప్రమాదం ఉంటుంది అని బ్రహ్మతత్వంను ఉపదేశించారు. స్వామి, చివరగా చిన్న ప్రశ్న. అయితే ఈ బ్రహ్మయే జగత్తుగా మారిందా అన్నాడు సురేశ్వరుడు. శంకర్లు చిరునవ్వు నవ్వుచు, నాయన, ఈ విధంగా అనిన వారు కూడా కొంతమంది ఉన్నారు, కానీ అది సత్యం కాదు. సాంఖ్యులు బ్రహ్మమే జగత్తుగా మారింది అన్నారు. అందుకు ఉదాహరణగా మట్టి కుండ అయ్యింది కదా, బంగారం ఉంగరం అయ్యింది కదా, పాలు పెరుగుగా మారింది కదా అన్నారు. దీనిని పరిణామవాదం అంటారు. కార్యోపాధిరయం జీవ కారుణోపాధిరీశ్వర కార్యకారణం తాం హిత్వా పూర్ణబోధో విశిష్యతే. బంగారమే నగలు అయినట్లు ఆత్మ జగత్తుగా అయ్యింది, కానీ పరిణామం చెందలేదు. జగత్తు రూపంలో మిథ్య, ఆత్మ రూపంలో సత్యం. త్రాడు సత్యమైన రూపం, పాము భ్రాంతి. బ్రహ్మమే ఉన్నదని తెలుసుకొనుట పరోక్ష జ్ఞానం. దీనిని వివర్తవాదము అంటారు. సాంఖ్యులు పరిణామం వరకు వచ్చి ఆగిపోయారు. శంకర్లు మరొక అడుగు ముందుకు వేసి వివర్తము అన్నారు.
భ్రాంతిలో ఉన్నంత వరకు సత్యమే. భ్రాంతి విడిపోతే పాము లేదు, జగత్తు లేదు. విచిత్రంగా విశేషంగా నుండుటయే వివర్తనం. తానే ఆత్మ అని తెలుసుకొనుట కూడా పరోక్ష జ్ఞానమే. తానే పరమాత్మ అని గ్రహించుట అపరోక్ష జ్ఞానం. ఇదే పరమావధి. దీనినే స్వరూపస్థితి అంటారు. కావున సురేశ్వర, నీవు జగద్భావనను చేయుట మాని బ్రహ్మభావన చేయుము అని గురుభక్తిని శుశ్రూషాధికారంను ఉపదేశించారు. శంకరాచార్య స్వామి యొక్క ఉపదేశంను వినిన తర్వాత సురేశ్వరాచార్యుల వారికి గల సంశయములన్నీ తొలగిపోయాయి. నిశ్చలమైన దృఢమైన మానసిక స్థితి లభించింది. ఆత్మానందానుభూతిని అనుభవిస్తూ గురుదేవుల పాదమ పద్మాలకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. ధన్యోస్మి అహం తవ కురో కరుణా కటాక్ష పాతేన పాతిత తమ ఇతి భాషమాన.